లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 10 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి రివర్స్ ఏ నెంబర్. రివర్స్ అంటే సీదా ఉన్న దాన్ని ఉల్టా చేయడం అనమాట. సో ఎలాగో చెప్తాను వినండి. ఇలా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా 79 అని చెప్పి. ఈ 79ని రివర్స్ చేస్తే మనకు వచ్చేది 97. సో ఇది ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు లాస్ట్ ఉన్నది ఫస్ట్కి వచ్చింది, ఫస్ట్ ఉన్నది లాస్ట్కి వచ్చింది కదా. సో ఈ 9 ఉంది కదా. సో ఫస్ట్ ఈ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట మనం. సో ఈ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, మనకు 9 వచ్చింది. దెన్ ఈ 7 ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఈ 9ని ఎక్స్ట్రాక్ట్ చేశాక మనకి ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేశాక ఈ వచ్చిన నెంబర్ ఉంటుందా ప్లస్ 7 తీసుకోవాలి. సో ఇది 2 డిజిట్స్కి. ఒకవేళ 3 డిజిట్స్ ఉందనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాము, 7 9 3 ఉందనుకోండి. సో ఫస్ట్ ఈ 3ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, 3 వేసాం. దెన్ ఇప్పుడు ఈ 9 ఉంది కదా. సో ఈ 9 ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, సో ఈ ఆల్రెడీ ఉన్న 3ని ఇంటూ 10 చేసి ప్లస్ 9 చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది, 39 వస్తుంది. దెన్ ఇప్పుడు ఈ 7 ఉంది, ఈ 7ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం. సో ఈ 7ని ఎక్స్ట్రాక్ట్ చేశాక ఈ 39 ఉంది కదా, దీన్ని ఇంటూ 10 చేద్దాం మళ్ళీ. సో ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 390 అవుతుంది. ఇప్పుడు ఈ 7 ఉంది కదా, ఈ 7ని దీనికి యాడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, 397. సో ఇప్పుడు రివర్స్ వచ్చింది కదా. ప్రీవియస్ వీడియోలో మనం సమ్ముని డిజిట్ ఎక్స్ట్రాక్షన్ చూసాం కదా. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తాము. అక్కడ సమ్ చేసాం కదా, ఆ సమ్ ప్లేస్లో ఏం చేస్తామంటే ప్రతిసారి ఇంటూ 10 యాడ్ చేసుకొని వచ్చిన రిమైండర్ని దానికి యాడ్ చేయాలన్నమాట. సో అలా యాడ్ చేస్తే మనకైతే ఆ రివర్స్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన స్టెప్స్ అండ్ కోడ్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నేను నెంబర్ ఈక్వల్ ఎంత తీసుకుంటున్నా, 793 అని తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటిది, మనకు రివర్స్ రావాలి. సో ఇక్కడ రివర్స్ అని తీసుకుంటున్నా. రివర్స్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 అని తీసుకుంటున్నా. సో ఇక్కడ 0 తీసుకున్నా. సో నెక్స్ట్ వైల్ లూప్ రన్ అవుతుంది. సో ఈ వైల్ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుంది, ఈ 793 0 వచ్చే వరకు రన్ అవ్వాలి. సో ఇక్కడ నేనేం తీసుకుంటున్నా, నమ్ గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటున్నా. సో ఈ లూప్లోకి వచ్చింది. ఈ లూప్లోకి వచ్చాక మనకి ఇనిషియల్గా ఫస్ట్ రిమైండర్ కావాలి. సో అదేమొస్తుంది, రిమైండర్ ఇక్కడ 3 వస్తుంది, దాని తర్వాత 9, దాని తర్వాత 7. సో దాంట్లో ఇంటూ 10 చేసుకుంటే వెళ్ళాలి కదా. సో నేనేం తీసుకుంటున్నా, రిమైండర్ ఈక్వల్ టు నమ్ %by10. సో నెక్స్ట్ ఏంటిది, ఈ రివర్స్కి యాడ్ చేయాలన్నమాట. సో రివర్స్ని ప్రతిసారి ఇంటూ 10 చేయాలని చెప్పాను కాబట్టి, సో రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఈ వచ్చిన రిమైండర్ని మళ్ళీ దానికి యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ రిమైండర్. సో నెక్స్ట్ ఏంటిది, ఈ నమ్ని బై 10 చేయాలి. సో నమ్ ఈక్వల్ టు నమ్ బై 10 తీసుకున్నా. సో ఒకసారి దీన్ని డ్రై రన్ చేసి చూద్దాము. సో లైక్ ఎట్లా అంటే ఒక్కొక్క స్టెప్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి చూద్దాం. ఫస్ట్ ఇటరేషన్లో ఇది ఎలా రన్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఎంత ఉంది, 793 ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చాక ఏముంది, గ్రేటర్ దెన్ 0 ఉంది. యా, ఇట్స్ గ్రేటర్ దెన్ 0. సో ట్రూ అనమాట. ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, మనకు 3 వస్తుంది. సో ఈ వచ్చిన 3ని మనం దీనికి యాడ్ చేస్తున్నాం కదా. ఇక్కడ రివర్స్ ఈక్వల్ టు అని తీసుకున్నాం కదా. సో రివర్స్ ఈక్వల్ టు రివర్స్ మనకి ఎంత ఉంది, ఇనిషియల్గా 0 ఉంది. సో 0 × 10 0 ప్లస్ ఇక్కడ రిమైండర్ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ రివర్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3 వచ్చింది. అండ్ నెంబర్ ఫస్ట్ మనకి ఇనిషియల్గా ఎంత ఉండే, 793. సో 793/10 చేసి ఎంత వచ్చింది, మనకు 79.3 వస్తుంది. సో ఈ 3ని మనం కన్సిడర్ చేయం కాబట్టి ఓన్లీ 79ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ నెంబర్లు ఇక్కడ ఎంత ఉంది, మనకు 79 ఉంది. సో ఈ 79 గ్రేటర్ దెన్ 0 కదా. సో గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఆ లూప్లోకి వెళ్తుంది. దెన్ ఏమవుతుంది, రిమైండర్ వస్తుంది. సో రిమైండర్ ఈక్వల్ టు ఎంత, 79 మాడ్యులో బై 10 తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ రిమైండర్ ఎంత వస్తుంది, మనకు 9 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రివర్స్ కదా. సో రివర్స్లో ఇనిషియల్గా మనకి ఎంత ఉండే, 3. సో మనకి ఇక్కడ స్టెప్ చూసుకోండి, ఇక్కడ రివర్స్ ఇంటూ 10 కదా. సో ఇక్కడ ఇంటూ 10 తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ రిమైండర్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చిన రిమైండర్ ఎంత, 9. సో ప్లస్ 9 తీసుకున్నా. సో ఇప్పుడు టోటల్ ఎంత అయింది, 39. అండ్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టెప్, ఇక్కడ ఏంటిది, నెంబర్ ఈక్వల్ టు నెంబర్. సో నెక్స్ట్ ఏంటిది, నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10 కదా. సో నెంబర్ ఎంత మనకి ఇక్కడ 79/10. సో మనకు వాల్యూ ఎంత వస్తుంది, 7.9 వస్తుంది. సో ఈ 9 మాత్రం కన్సిడర్ చేయము, ఓన్లీ 7ని కన్సిడర్ చేస్తాం కాబట్టి నెంబర్ ఈక్వల్ టు 7 అనమాట. సో నెక్స్ట్ ఇటరేషన్. సో నెక్స్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, సో ఇక్కడ ఫస్ట్ రిమైండర్ ఈక్వల్ టు 7 మాడ్యులో బై 10. సో మనకు వాల్యూ ఎంత వస్తుంది, 7 వస్తుంది. సో మనకి ఇక్కడ రివర్స్ కదా. సో రివర్స్లో మనకు ఆల్రెడీ ప్రీవియస్కి ఎంత వాల్యూ ఉంది, 39. సో ఇక్కడ
39 ఇంటూ 10 ప్లస్ 7 అనమాట. సో టోటల్ ఎంత 390 ప్లస్ 7. సో టోటల్ 397 అండ్ ఈ నెంబర్ ఈక్వల్ ఎంత వస్తుంది 7/10. సో ఇక్కడ 0.7 వస్తుంది. 7ని కన్సిడర్ చేయం కాబట్టి ఇక్కడ 0 అండ్ ఈ 0 ఉంది కదా. సో ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది 0 గ్రేటర్ దెన్ 0. సో అది కాదు కాబట్టి అక్కడ మనకు అది ఏమంటారు 0 గ్రేటర్ దెన్ 0. సో ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా. సో మనకు ఫెయిల్ అయినప్పుడు ఆ లూప్ అక్కడితో ఎండ్ అవుతుంది. సో ఇనిషియల్ గా మనకు నెంబర్ ఎంత ఉంది 793 అండ్ మనకు వచ్చిన రివర్స్ నెంబర్ ఎంత 397. సో రివర్స్ నెంబర్ అయిపోయింది కదా. సో ఇది రివర్స్ నెంబర్ ప్రాబ్లం అన్నమాట. సో దీన్ని మనం కోడ్ గా ఎలా రాయాలో చూద్దాం. సో దీన్ని జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఈ ప్రాబ్లం అయితే గీక్స్ ఫర్ గీక్స్ లో ఉంది, కింద లింక్ ఇస్తాను. సో మీరు ఒకసారి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే 122 ఉంది. సో రివర్స్ చూసుకుంటే 221 అండ్ ఇక్కడ n ఈక్వల్ టు 200 ఉంది. సో రివర్స్ చూసుకుంటే 2, ఎందుకంటే ప్రీవియస్ గా 0 సో ప్రీవియస్ గా 2 zeros ఉంటాయి. సో దాన్ని 2 కదా కన్సిడర్ చేసేది అండ్ 1 2 3 4 5 దాన్ని రివర్స్ చేస్తే 5 4 3 2 1. సో ఇప్పుడు దీని కోడ్ చూద్దాం. సో మనం ఏమనుకున్నాం ఇనిషియల్లీ ఒక వేరియబుల్ తీసుకోవాలి రివర్స్ అని చెప్పి. సో ఇంట్ రివర్స్ అని తీసుకుంటున్నాం. రివర్స్ ఈక్వల్ టు 0. దెన్ ఏంటి వైల్ లూప్ తీసుకోవాలి. సో ఈ వైల్ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుంది ఆ n గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు రన్ అవ్వాలి. సో n గ్రేటర్ దెన్ 0 అండ్ ఈ వైల్ లూప్ లోపల మనం రిమైండర్ అని తీసుకుంటాం. సో ఇంటూ రిమైండర్ ఏముంటుంది n మాడ్యులో ఆపరేటర్ 10 అని తీసుకున్నాం. దెన్ ఈ వచ్చిన రిమైండర్ ని మనకు రివర్స్ కి యాడ్ చేయాలి కాబట్టి సో రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. నెక్స్ట్ ఏంది ఆ నెంబర్ ఉంది కదా, నెంబర్ ని బై 10 చేయాలన్నమాట. సో n ఈక్వల్ టు n/10. సో ప్రాబ్లం ఇక్కడికి అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటిది ఈ వచ్చిన రివర్స్ ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ రివర్స్. సో దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు. సో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అయింది అండ్ ఇక్కడ సబ్మిట్ చేసి చూస్తున్నాను ఇప్పుడు. సో ఇవైతే అన్ని టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. సో ఇది మనకు రివర్స్ నెంబర్ ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమా కాదా అని చెప్పి చూద్దాము. అండ్ అది కూడా ఎలా తెలుసా ఈ రివర్స్ నెంబర్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి.